హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను పిల్లలకి ఈజీగా ఫేస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మనం డైలీ యూజ్ చేసేవన్నమాట, ఇంట్లో వాటితోనే చూపిస్తున్నాను. నేను మొదటిగా పాండ్స్ పౌడర్ తీసుకున్నాను అండ్ బాడీ లోషన్ వ్యాజ్లిన్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఒక చిన్న బౌల్ అనేది తీసుకుందాము. దాంట్లో ఇప్పుడు నేను చూపించాను కదండి పాండ్స్ పౌడర్, ఏదైనా తీసుకోవచ్చు, ఏ పౌడర్ ఉంటే అది, కానీ పాండ్స్ అయితే బాగుంటుంది. పాండ్స్ పౌడర్ కొంచెం మనకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుందాము పిల్లలకు కాబట్టి. నేనైతే పౌడర్ని తక్కువగానే తీసుకుంటున్నానండి, ఎందుకంటే పౌడర్ అనేది ఎక్కువైతే క్రీమ్ గట్టిగా అయిపోతుంది. తర్వాత మనం ఇందులోకి వ్యాజ్లిన్ అనేది వేసుకుందాము. కొంచెం వ్యాజ్లిన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. రెండు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ రెండు బాగా మిక్స్ అయితే మనకు ఒక ఫౌండేషన్ లాగా తయారవుతుంది. చూసారు కదా, ఇలా ఒకటి ఏదైనా ఇయర్ బడ్స్ ఏదో ఒకటి తీసుకొని మనం ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాము. చేతితో కూడా పర్వాలేదు, మిక్స్ చేసుకోవచ్చు. చూసారా, రెండు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది చూడండి, సేమ్ ఫౌండేషన్ లాగా కనిపిస్తుంది. అండ్ మనం బయట తెచ్చుకునే దానికన్నా పిల్లలకైతే ఇంట్లోనే ఈజీగా ఇది చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఫస్ట్ నా హ్యాండ్కి వేసుకొని చూపిస్తాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత నేను చేతికి వేసుకొని చూపిస్తాను. ఇలా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట చేతికి. చూసారు కదా, మంచిగా కనిపిస్తుంది. అండ్ నేను వచ్చేసి ఈ వీడియో నేను నైట్ టైంలో తీసినాను, అది లైటింగ్ ఎక్కువ కనిపించడం లేదు, నాకు మాత్రం బాగా అనిపించింది. రెండు హ్యాండ్స్ పెట్టి చూపిస్తాను చూడండి. ఫోన్లో కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావడం లేదు, కానీ రియల్గా అయితే నాకు ది బెస్ట్ అనిపించింది ఈ ఫౌండేషన్ మాత్రం. బయట తీసుకునే ఫౌండేషన్ కన్నా ఇదైతే బాగుందండి నిజంగా. పిల్లలకైతే ఏ పింపుల్స్ ఏం రాకుండా ఇదైతే మంచిగా ఉంటుంది బయట తీసుకునే దానికన్నా. ఇప్పుడు నేను మా నివేత ఫేస్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. మా నివేతకు ఎందుకంటే నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫౌండేషన్ అలా పూసుకున్నాను అనుకో, నాకు కావాలని ఫుల్ రుద్దేస్తుంది. ఒకరోజు అలానే చేసింది, ఫుల్ ముఖమంతా రాసేసింది అనమాట ఫౌండేషన్ని. నెక్స్ట్ డేనే పింపుల్స్ అండి, నెక్స్ట్ డేనే చిన్న చిన్న ఫుల్ పింపుల్స్ వచ్చేసినాయి. అందుకనేసి నేను ఇంట్లోనే ఒక చిన్న క్రీమ్ చేస్తే పిల్లలకి బాగుంటుందనేసి నేను ఈ పాండ్స్ పౌడర్తో అండ్ బాడీ లోషన్ వ్యాజ్లిన్తో అని క్రీమ్ చేసినానండి. ఎందుకంటే సేమ్ ఫౌండేషన్ లాగే కనిపిస్తుంది బయట కన్నా. బయట తెచ్చుకునేటివి పెద్దలకైతే బాగుంటుంది, పిల్లలకి అంత మంచిది కాదు, ఎఫెక్ట్ అవుతుంది, ఫుల్ పింపుల్స్ అనేవి వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. నేను నెక్ కింద కూడా అప్లై చేసినాను, మంచిగా కనిపించాలి. చూసారు కదా మా నివేత ఫేస్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. సో ఇప్పుడు మా నివేతని బాగా రెడీ చేసి నేను చూపిస్తాను చూడండి. లిప్స్టిక్ వేసేసినాను. వేసేదంతా ఎందుకు చూపించడం లేదంటే ఒక చేతితో ఫోమ్ పట్టుకున్నాను, ఇంకో చేతితో నేను అది అప్లై చేయలేకపోతున్నాను. సో అందుకే ఇలా పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా మా నివేత ఎలా చూస్తుందో. నాకైతే ఎక్కడే కానీ ఏ తేడా అనిపించడం లేదు. నాకు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ చిన్న క్రీమ్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.